మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ లోపల నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకు తెలియదు, పర్వాలేదు అని అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్. పవన్ సార్, మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా మన కిరవాణి సార్ గురించి. కిరవాణి సార్ని వచ్చి హిందీలో ఎంఎం క్రీమ్ అంటారు, తమిళ్లో మరగద మణి అంటారు. కానీ నిజంగా ఆయన ఒక సంగీతాలకు కానీ ఆయన మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది. అమావాస్య రోజు అల్లలు కూడా కామ్గా ఉంటాయి, కానీ ఆయన మెలోడీస్ కామ్గా ఉండవు, మనకి వినిపిస్తూనే ఉంటుంది. అండ్ సార్ థ్యాంక్స్ సార్, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. మీతో కొలాబరేట్ అయ్యేదానికి నాకు ఒక చిన్న ఫియర్ ఉన్నది బిగినింగ్లో. ఎలాగూ నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్గా నేను. బట్ మీరు నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్. ఆ రోజు ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయిని కలిసానన్నారు. బాబాయ్ అంటే మా దయాకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి. నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఇదో అందరు చేయరు, ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా చెప్పాలి, నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి, నాకు ఇన్ని వైలెన్స్ కావాలి, ఇలా చేయాలంటారు. నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నారు అనుకున్నాను. కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్గా కలిసి నాకు వచ్చేదానిలో ఒక అమౌంట్ వద్దని అన్నారు. నేను షాక్ అయ్యాను సార్ని. ఎందుకు సార్ అన్నాను. లేదు జ్యోతి, లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్, డబ్బు కాదు, ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. నా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను, అది నీలో కుదిరింది అన్నారు. ఇట్ వాస్ ఎ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ సార్ 60 days ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, 60 రోజులు. ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక 12 days చేసి ఉంటారు సారు. అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు.